నమస్కారం, నా బెస్ట్ విషెస్ మీ అందరికి కూడా. ఒక్కసారి ఒక్క హాఫ్ మినిట్ మాస్కులన్నీ ఇలా పెట్టండి, ఒక ఫోటో కొడదాం. పెట్టండి మాస్కులన్నీ, మాస్క్ సరిపోతారు. గారికి, పట్టణ పార్టీ ప్రెసిడెంట్ మన మాదారు వెంకటేశ్వర గారికి, అలాగే ఈ నియోజకవర్గం అబ్జర్వర్ చింతల రామకృష్ణ గారికి, మన మాజీ మున్సిపల్ కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కీర్తిశేషులు అందవర బొరా నరసింహరావు గారి అమ్మాయి జయంతమ్మ గారికి, అలాగే ఇతర పెద్దలకు, వార్డు డివిజన్ ఇన్ఛార్జీలకు, శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులకు అందరికీ నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఏమిచ్చి మేము మా రుణం తీర్చుకోగలమని నాకు అనిపిస్తుంది. ఎంత మండుటి ఎండలో మీరు పొద్దున్న నుండి నిరీక్షిస్తూ మనం అనుకున్న 1 అవర్ డిలే అయింది. ముందుగా 1 అవర్ డిలే అయినందుకు మీరు క్షమించాలి, వేరే ప్రోగ్రాం లేట్ అయింది. అయినా ఇంత మండు గంటలో మీరెంత డిసిప్లిన్డ్ గా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ఈ యువత ఎవరైతే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎప్పుడు మీ సొంత అన్నగా నన్ను భావించి, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రైనా మీరు వచ్చి నా తలుపు తట్టండి. మీరు అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉందని అర్ధరాత్రి వచ్చి నాకు పిలిచినా నేను మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఏ సమస్యలున్నా నేను తీరుస్తానని తెలియజేసుకుంటూ, ఈరోజు ఫస్ట్ వాటర్స్ చేతులెత్తండి. ఫస్ట్ వాటర్స్, ఫస్ట్ టైం వాటర్స్. మై ఫస్ట్ వేట్ ఫర్ సిబిఎం, మై ఫస్ట్ వేట్ ఫర్ సిబిఎం, మై ఫస్ట్ వేట్ ఫర్ సైకిల్, మై ఫస్ట్ వేట్ ఫర్ కూటమి, మై ఫస్ట్ వేట్ ఫర్ ఎన్డీఏ. ఈరోజు మీకు అందరికీ తెలిసిందే రాష్ట్ర పరిస్థితి. యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతుంది. ఎంతో మంది యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. మొదట 2 సంవత్సరాలు యువత అన్నంలో ఆడుతుంటే వారందరికీ ధైర్యం చెప్తామనే ఉద్దేశంతో అన్న లోకేష్ బాబు గారు రాష్ట్రంలో 2300 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి యువత అందరూ కూడా భరోసా కల్పించారు. మన రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యువత అందరికీ 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన జరిపించి వారందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని, అలాగే ఒకవేళ ఎవరికైనా ఉద్యోగం రావడం లేట్ అయితే నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు ఇవ్వడం అని ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. యువత అందరికీ ఇప్పుడు డిగ్రీ వరకే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. రేపు మన ప్రభుత్వం వచ్చినట్టునే పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందని. విదేశీ విద్య పెద్దింటి వారికే పరిమితమైంది. పేద చదువు విద్య చేయాలంటే కష్టతరం. ఈ సందర్భంగా బీసీ డిక్లరేషన్ లో, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే దాని అగ్రవర్ణ పేదలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లాగా, ఈ వైసీపీ ప్రభుత్వం లాగా కరెంటు బిల్లు 300 దాటి వస్తే ఈ పథకం వర్తించదు, ఈ ఇంటి పేరు మీద ఇల్లు ఉంటే ఈ పథకం వర్తించదు, ఇలా లేనిపోని కళ్ళపల్లి మాటలు చెప్పకుండా రేపు మన ప్రభుత్వంలో బేషరతుగా విదేశీ విద్యకి వెళ్లాలన్న ప్రతి ఒక్క తమ్ముళ్ళకి కూడా మనం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి విదేశీ విద్య కల్పిస్తుంది. ఎటువంటి ఆంక్షలు ఉండవని కూడా తెలియజేస్తూ, ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ప్రతి సంవత్సరం క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఇది కష్టమని శాశ్వత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు అందరికి కూడా ఇప్పించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ
అన్నా క్యాంటీన్ అయితే పేదవాడి పొట్టను కొట్టి అన్నా క్యాంటీన్ ని ఎత్తేసాడు. మళ్ళీ ఆ అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తాం. ముఖ్యంగా యువతకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరందరూ గమనించండి. మన నియోజకవర్గం గత 5 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. మన భవిష్యత్తు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. తమ్ముళ్ళు ఒక మాట వినండి. నేను బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి, చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఢిల్లీ అయితే దేశ రాజధాని, దాన్ని పక్కన పెట్టండి, ఈ 3 ఎయిర్పోర్ట్లకి వెళ్ళి ఒకరోజు విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వస్తుంటే, విజయవాడ ఎయిర్పోర్ట్ లో 2 కార్లు, ఒక 3 ఆటోలు, 2 ఆటోలు, ఒక ఫ్లైట్ మన రాష్ట్ర రాజధాని ఎయిర్పోర్ట్ లో ఉన్న పరిస్థితి. నేను ఏడ్చాను తమ్ముళ్ళు, మీకు తెలియదు, నేను ఒక్కడనే. ఏంటి దుస్థితి మన రాష్ట్రానికి? మన రాజధాని ఇలాగుంటే నీకు ఒక్కొక్క ఎయిర్పోర్ట్ లో 200 ఫ్లైట్లు ఉంటాయి. మీరు బెంగళూరు వెళ్తే 300 ఫ్లైట్స్ ఉంటాయి, చెన్నై వెళ్తే 150-200 ఫ్లైట్స్ ఉంటాయి, హైదరాబాద్ వెళ్తే ఒక 250 ఫ్లైట్స్ ఉంటాయి. ఎందుకు? ఫ్లైట్స్ ఉంటే గొప్పతనం అని కాదు, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్, ట్రేడింగ్ ఇవన్నీ జరిగినప్పుడే మీకు ఫ్లైట్లో ఫ్లై అవుతారు ఇటు అటు. అంటే ఉద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ, అలాగే నిత్యం అది డెవలప్మెంట్ అయితేనే ఉన్నట్టు. ఇవేమీ లేవంటే మన రాష్ట్రం డెవలప్మెంట్ లేదు. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ కానీ, బిజినెస్ కానీ, ట్రేడింగ్ కానీ ఏమీ లేదు. అంత దారుణం ఉంది. మీకు అందరికీ తెలుసు, మనకి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి. నిజంగా ఉత్తరాంధ్ర మీద మీకు అభిమానం ఉంటే బుందేల్ఖండ్ తెలుసు కదా, బుందేల్ఖండ్కి 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది కేంద్రం. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ నువ్వు సాధించాలి. అంతేగాని నువ్వు కేంద్రంకి, ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తూ ఈ కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశావు ఈ ముఖ్యమంత్రి. ఇక్కడ మంత్రి అయితే మంత్రి పదవి రాలేదని మొదటి 2 సంవత్సరాలు పోటీ పెట్టేశాడు. నా దగ్గరికి ఎవరు రావద్దు, ఒకవేళ వచ్చినా ఈ టైంలోనే రాయండి అని. 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి వస్తే నా దగ్గర ఏం లేదు, అంత తాడేపల్లి ప్యాలెస్ లోనే అవుతుందన్న. మరి దేనికి పాలకులు? స్టేడియం చూస్తే చూడండి ఎలాగుంది. దానికి ఒక పెద్ద ఈవెంట్ చేశారు, పాలాభిషేకం, ధర్మాన సోదరులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 12 కోట్లు ఇచ్చాడంట. 12 కోట్లు ఇస్తే తట్టిన మట్టి కూడా ఇలా. మన ఇంకా రైల్వే స్టేషన్కి ఎవరైనా వెళ్ళారో తమ్ముళ్ళు? ఎవరు వెళ్ళారు ఈ మధ్య రైల్వే స్టేషన్ చెప్పండి. ఆమదనవలస అది ఒక నరకానికి దారి. కాలు ఇరిగిపోతుందో తెలీదు, చెయ్యి ఇరిగిపోతుందో తెలీదు, కన్ను పోతుందో తెలీదు, పొట్టలోని పేగులు వచ్చేస్తాయో తెలీదు. నా కళ్ళతో నేను 2 సార్లు చూశాను పొట్టలో పేగులు వచ్చి టైర్ కింద మనిషి చనిపోవడం. వాకల వలసలో రాత్రి 10 అప్పుడు మీటింగ్ చెప్పాను. మీటింగ్ చెప్పి గేదెలవాడిపేటలో ఒక ఇంటికి వెళ్ళి కలవడానికి రెట్టు వచ్చేసరికి ఈ రోడ్డు మీద చెప్పాను, ఎప్పుడు వెళ్తే ఎవడు చనిపోతుందో తెలియదని. రెట్టు వచ్చేసరికి పేగులన్నీ పొట్ట నుండి బయటకు వచ్చి అక్కడ చనిపోయిన పరిస్థితి లారీ కింద. కనీసం రోడ్డు నువ్వు వైండింగ్ చేయకపోయినా, కొత్త రోడ్డు వేయకపోయినా, పార్ట్ ఓన్ ఫ్రీ రోడ్డు చేయలేవా? పార్ట్ ఓన్ అంటే గుంతలు కప్పలేవా? దేనికి ప్రభుత్వం? బటన్ నొక్కాను అంటాడు, హైదరాబాద్ స్పెషల్ అంటాడు, భూమి అంటాడు, ఏవేవో అంటాడు, నాన్న బుడ్డి అంటాడు. పెరిగిపోయిన పరిస్థితి. ఆయన ఉద్దేశం ఏంటంటే యువతను తప్పుదోవ పట్టించి వాళ్ళకు మత్తుల్లో ముంచి రేపు రానున్న ఎలక్షన్లో లబ్ధి పొందడానికి. అయితే మన యువత అంతా చెడ్డోళ్ళు కాదు, అంతా ఎర్రోళ్ళు కాదు. మన యువత ధీటుగా ఎదుర్కొని రేపు అతనికి గద్దె దించుతారని కంకణం కట్టుకున్నారు. దానికి ఉదాహరణ ఈరోజు మీరు స్వచ్ఛందంగా తీసిన ర్యాలీ అని నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే యువత ప్రశ్నిస్తే జాబ్ క్యాలెండర్ అడుగుతారు, టీఎస్సీ అడుగుతారు, ఈ తగా టీఎస్సీ మీకు. అందుకే చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో, యువత కోసం, టీఎస్సీ కోసం ఫస్ట్ సిగ్నేచర్ నాది టీఎస్సీ మీద పెడతాను, నా సంతకం 60 రోజుల్లో టీఎస్సీ నోటిఫికేషన్ వేస్తానని చెప్పారు. అలాగే లోకేష్ అన్న గారు కూడా యువత కోసం
మీకు కియా మోటార్స్ వచ్చిందంటే ఇప్పుడు అనంతపురంలో ఎంతో నిరుద్యోగ సమస్య తీరింది. ఆ కియా మోటార్స్ లాంటి సంస్థ ఒక్కటైనా వచ్చిందా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో? చెప్పండి. లూలు గ్రూప్ వెళ్ళిపోయింది, ఎన్నో సంస్థలు వెళ్ళిపోయి, యాపిల్ ఇక్కడ రాకుండా హైదరాబాద్ వెళ్ళిపోయింది, అమర్ రాజా బ్యాటరీ ఉన్నది మనం ఎత్తిసి వెళ్ళిపోయారు గల్లా జయదేవ్ గారు. అది ఇక్కడ రాష్ట్ర దుస్థితి. రేపు రానున్న రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తే ఈ జగన్ రెడ్డి తాకట్లు పెడతాడు. మొత్తం సెక్రటేరియట్ 5 బిల్డింగ్లు తాకట్టు పెట్టేశాడు, రెడీ చేశాడు. ఇంకా భూమి పరిరక్షణ చట్టం, భూమి యాజమాన్య హక్కు చట్టం అని 22, 23 తెచ్చాడు. అది కూడా భూమి ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి జస్ట్ పేరు బయటకు ఉంటుంది, లోపల ఈ చట్టం ద్వారా ఆయనకు పూర్తి హక్కులు వచ్చి ఇదంతా ఏ ప్రపంచంలో ఉన్న బ్యాంకులకు తాకట్టు పెట్టి మళ్ళీ డబ్బులు తెచ్చి మళ్ళీ పట్టం నొక్కుతాడు. మిగతా రాబడంతా ఆయన బుక్కుతాడు. ఇసుక బుక్కుడు, మందులో బుక్కుడు, అన్ని దాంట్లోనూ బుక్కడమే. అలాంటి ప్రభుత్వాన్ని మనం గద్దె దించాలి. మన భవిష్యత్తు, మీరందరూ పిల్లలు, రేపటి భవిష్యత్తు నిర్దేశించే వాళ్ళు దేశానికి. మనందరం ఈ యువతంతా మత్తులో ఉంటే ఇవేమి ప్రశ్నించరు కదా అని గంగాని విచ్చలవిడిగా దొరికించి ఏర్పాటు చేస్తున్నారు. అందుకు మనం అందరం తిప్పికొట్టాలి. మన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు నడిపించాలి, అభివృద్ధి పదంలో నడిపించాలి. మన అందరి భవిష్యత్తును బాగు చేసుకోవాలి. మనం మంచి ఉద్యోగస్తులుగా సెటిల్ అయ్యి మన తల్లిదండ్రులను చూసుకోవాలి, మన లైఫ్ని లీడ్ చేయాలి. అలాగే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన నియోజకవర్గాన్ని, మన వార్డ్స్ని మనం బాగు చేసుకోవాలి. మన ఇంటిని బాగు చేసుకోవాలంటే రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావాలి. అయితే నేను కూడా మీలాంటి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చాను. నాకు అన్ని కష్టాలు తెలుసు. ప్రతి ఒక్క కష్టం గురించి నాకు దగ్గరుండి కింద స్థాయి నుండి నాకు తెలుసు కనుక నా వెనక ఎవరూ లేరని కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు. నా వెనక నరేంద్ర మోడీ గారు ఉన్నారు, నా వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నా వెనక నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ అన్న గారు ఉన్నారు, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అందుకు మీకందరూ మీరు ఉండాలి. నాకు చాలా ధైర్యం. రానున్న 5 రోజుల్లో ఈ వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా ధీటుగా మనం ఎదుర్కొని సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి తరఫున ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా రామ్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీగా మీ ఫస్ట్ ఓటు సైకిల్ గుర్తుపై వేసి మమ్మల్ని గెలిపిస్తారని, తద్వారా మన నియోజకవర్గం నుంచి మీ అందరి డెవలప్మెంట్ కోసం, మీ అందరి భవిష్యత్తు కోసం నేను పూర్తి బాధ్యత తీసుకొని రేపు ఇండస్ట్రియల్ హబ్ ఇక్కడ క్రియేట్ చేసి మీ అందరికీ, నిరుద్యోగులందరికీ ఏదైనా ఒక కనీసం జాబు వచ్చే విధంగా నేను పూర్తి బాధ్యత తీసుకొని మీకు మాటిస్తానని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.